హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం మసాలా బాక్స్ను మసాలా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర ఇవి పెట్టుకోవడానికే కాకుండా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకునే కూరగాయలు కూడా ఎలా పెట్టుకోవచ్చో తెలుసుకుందామండి. ఇలాంటి డబ్బాలు నేను 3 పెట్టుకున్నాను. ఒకటి మసాలాలని పెట్టుకుంటాను, రెండోది ఈ విధంగా ఉపయోగిస్తాను. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని దీంట్లో ఒక్కొక్క ఐటమ్ను రేపు మనం టిఫిన్ కానీ కూర కానీ ఏం చేసుకుంటాము, దానికి ఉల్లిగడ్డలాగా ఎలా కావాలి, టమాటాలు ఎలా కావాలనేది ముందుగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది ఎలానో చూద్దాము. ముందుగా ఈ బాక్స్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక గిన్నెలో చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డని ఈ విధంగా వేసి పెట్టుకుంటాను. ఇక రెండవ గిన్నెలో నాటు టమాటాలను రేపు మనం ఉప్మా కావచ్చు, టమాటా బాతు కావచ్చు, ఏదైనా పచ్చడికి కావచ్చు, మనం టమాటాలు లేని ఏం చేయలేం కదా, టమాటాలు కూడా ఇలా తరిగి పెట్టుకుంటాను. అలాగే ఒక గిన్నె నిండా శుభ్రంగా కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటాం. మనం కూరలో కానీ టిఫిన్లో కానీ పచ్చళ్ళలో ప్రతి దానిలో మనం కరివేపాకు ఉపయోగిస్తాం. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి ఇంకో గిన్నెలో పెట్టుకుంటానమాట. త్వరగా పని అవుతుందండి. అదేవిధంగా ఇంకో గిన్నెలో పచ్చిమిరపకాయలు మనకు సరిపడినంత చిన్న చిన్నగా తరిగి ఇలా పెట్టుకుంటానమాట. ఇవి మనకు తిరువాతలకు ఉపయోగపడుతుంది, టిఫిన్లకు ఉపయోగపడుతుంది, పచ్చళ్ళకు అలాగే అల్లంను చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటాను ఇంకో గిన్నెకు. మనకు వంటల్లో చాలా చోట్ల అల్లము ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటాను. తర్వాత ఎల్లిపాయలను పొట్టు తీయకుండా మనకు కావాల్సినవి ఇలా చేసి పెట్టుకుంటానండి. మనకి ఎల్లిపాయలు ఎన్ని కావాలి, రేపు ఏం వంట చేస్తున్నామని ముందే తెలుసు కాబట్టి అలా ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా అన్నీ అమర్చుకొని పెట్టుకుంటాను అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు ఉదయం లేయంగానే దీన్ని బయట పెట్టేసి మనం ఏం టిఫిన్ చేస్తాం, ఏ విధంగా కూరలు కానీ పప్పులు కానీ దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటాను అనమాట. ఈ విధంగా నేను తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీరు కూడా ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి, మనకు రేపు ఉదయం పని తొందరగా అవుతుంది. అందుకని నేను ఈ విధంగా పెట్టుకుంటాను. మీరు కూడా ఈ విధంగా పెట్టుకొని మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.